లైఫ్ అనేది మరీ గలీజ్‌గా రాదు. నువ్వు ఏదైనా వర్క్ చేయాలనుకున్నప్పుడు ఏ సెట్ కాదు. నువ్వు ఏదైనా స్కిల్స్ నేర్చుకుందాం అన్నప్పుడు ఆ స్కిల్స్ ఏదో ఒకటి అయిపోయి ఇట్లా ఏఐ లాంటిది వస్తది. అదొకటి పోతది. ఉన్నమాట చెప్తా. డిప్లొమా చేసిన నేను. ఆ టైంలో 1 ఇయర్ కాంగానే కోవిడ్ వచ్చేసింది. జర సెకండ్ ఇయర్ నడిచింది. బట్ మిగతా అంతా ఎగిరిపోయింది. సరే పక్కన పెట్టి. ఇప్పుడు బీటెక్ చేసిన టైంలో అంత ఏం సెట్ కాలేదు. నాకు అంటే నాకంత ఎక్కలేదు ఫస్ట్ టు బి హానెస్ట్. ఆ కాలేజ్, ఆ లైఫ్, ఆళ్ళు చూపించిన పార్షియాలిటీ నాకు అస్సలు నచ్చలేదు మా కాలేజ్ అయితే. బట్ బాలేదని కాదు. మా కాలేజ్ మంచి కాలేజ్. కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్‌కి తోపు కాలేజ్. బట్ నాకు నచ్చలేదు. నాకు సెట్ కాలేదు ఫస్ట్. సరే అది అయిపోయిన తర్వాత ఇప్పుడు జాబ్ ఎక్కుదాం అనుకుంటే ఏ బొమ్మని వచ్చి దాంతోటి ఉన్నాయి ఫట్టుమని ఏది చేద్దామని ఏం చేయదు మనల్ని. ఆపుతుంటది. దాన్ని టాకిల్ చేసి సిస్టమ్ తయారు చేసుకున్న దాన్ని బ్రేక్ చేసి నువ్వు రావాలంటే చాలా కష్టం. కానీ రావాలి. నీ గోల్స్‌ని, నీ డ్రీమ్స్‌ని నువ్వు అచీవ్ చేసుకోవాలి. లేకపోతే ఎందుకు లైక్ ఎంజాయ్‌మెంట్ ఉంది. అన్నీ ఉంటాయి. ఉంటాయి ఏడికి పోవు. కానీ అవన్నిటికి నువ్వు ఫైనాన్షియల్‌గా నువ్వు సెట్ ఉండాలి. లేదు నేను అప్పులు చేస్తా, లేదు నేను ఈఎంఐలు తీసుకుంటా, లేదు నేను స్టూడెంట్ లోన్‌లు తీసుకుంటా, లేదు నేను లోన్‌లు తీసుకుంటాను. తీసుకో తప్పులేదు. ఆ కట్టేంత గుద్దల్లం ఉంటే తీసుకో, లేకపోతే తీసుకో. ఉన్నమాట చెప్తాను. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా. ఫోన్ కొందాం అనుకున్నాం. లైక్ లిటరల్లీ ఒకటి చూసి 60,000 ఉంది. తీసుకోవచ్చు. ఈఎంఐ కట్టుకోవచ్చు. అవసరమా? జాబ్ ఉంది ఇప్పుడు. పోతే తర్వాత లైఫ్ అంతా అంతే. ఇప్పుడు ఏంది మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఏది కానియదు. కానీ చేయాలి. చేసి చూపియాలి. బిజినెస్ మ్యాన్ చూసినావుగా మహేష్ బాబు డైలాగ్. సో ఇక నువ్వే డిసైడ్ చేసుకో ఎట్లుంటా అని.